ఏ పని మనిషి టీ పెట్టవే అంటూ అమూల్యతో టీ పెట్టించుకుని తాగుతాడు విశ్వ. నన్ను పని మనిషి అంటావురా, చెప్తా నీ సంగతి అంటూ ఆ టీలో మోషన్స్ మందు కలిపేస్తుంది అమూల్య. భద్రావతి, సేనాపతి, విశ్వాలు బయటికి వెళ్తుంటే విశ్వాకి కడుపులో గుడగడలు స్టార్ట్ అవుతాయి. కిందకి పైకి తెగ తిరుగుతూ ఉంటాడు. కడుపు చేత్తో పట్టుకుని దెబ్బకి మెట్లపైన కుప్పకూలిపోతాడు. ఏంట్రా, ఏమైందిరా అని భద్రావతి అడిగేసరికి అదిగో ఆ దెయ్యం టీలో ఏదో కలిపేసింది అని అంటాడు విశ్వ. దాంతో అమూల్య అయ్యో అయ్యో నేనా అని అమాయకంగా ఫేస్ పెడుతుంది. మేం తాగిన టీనే నువ్వు తాగావు కదరా, మాకు పట్టుకొని గుడుగడలు నీకెలా పట్టుకున్నాయి అని అంటుంది భద్రావతి. అబ్బా, అర్థం చేసుకోవే భద్రావతి, కొత్తగా పెళ్ళయింది కదా, ఇంట్లో పెళ్ళం దగ్గర ఉండడానికి ఈ కోతి చేష్టలు చేస్తున్నాడు అని అంటుంది బామ్మ. దాంతో సేనాపతి శత్రువు కూతురు అది ఇది అన్నావు, ఇప్పుడు నీ పెళ్ళం కోసం నీరు కారిపోతావా అంటూ చివాట్లు పెడతాడు. పెళ్ళైన కొత్తలో నువ్వు కూడా ఇలానే ఉండేవాడు లేరా అని అంటుంది బామ్మ. ఇక సేనాపతి భద్రావతిలు విశ్వాని వదిలేసి వెళ్ళిపోతారు. ఆ తరువాత అమూల్య వచ్చి పాలు చిక్కగా టీ స్ట్రాంగ్గా ఇంకో కప్పు తీసుకురమ్మంటారా అండి అని విశ్వాని ఓ ఆట ఆడుకుంటుంది అమూల్య. మరోవైపు ఆఫీస్ దగ్గర నర్మదా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఇంతలో నర్మద తన ఫ్రెండ్స్తో కలిసి వచ్చి మా ఆయనకి ఉద్యోగం వచ్చింది, రైస్ మిల్ వదిలేశాడు అంటూ గర్వంగా చెప్తుంది. దాంతో వాళ్ళు కంగ్రాట్స్ చెప్పి వైఫ్ అండ్ హస్బెండ్ గవర్నమెంట్ జాబ్ సో లక్కీ అని అంటారు నర్మదా ఫ్రెండ్స్. ఇక తరువాత ఎగ్జామ్ ఎప్పుడు రాశారు, నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది అంటూ వరుస ప్రశ్నలు వేయడంతో వాళ్ళకి సమాధానాలు చెప్పడానికి ఇబ్బంది పడుతూ ఉంటాడు సాగర్. మా తమ్ముడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాడు, ప్రతి ఎగ్జామ్ రాస్తాడు, లాస్ట్ మంత్ ఎలాంటి నోటిఫికేషన్ రాలేదు, ఎగ్జామ్ జరగలేదు, మీరెలా రాశారు, ఉద్యోగం ఎలా వచ్చింది అని అనుమానంగా అడుగుతారు నర్మదా ఫ్రెండ్స్. లేదు లేదు, ఎగ్జామ్ రాయకుండా జాబ్ ఎలా వస్తుంది, మీ తమ్ముడు చూసుకుని ఉండడులే, మనం వెళ్దామా నర్మదా అంటూ అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తాడు సాగర్. దాంతో నర్మదాకు కూడా అనుమానం పెరుగుతుంది. సాగర్ ఎందుకు ఇంత భయపడుతున్నాడు, తడబడుతున్నాడు, ఎందుకు ఇలా చేస్తున్నాడు అని అనుకుంటూ ఉంటుంది. ఇటు సాగర్ జస్ట్ మిస్, లేదంటే దొరికిపోయేవాళ్ళం అని అనుకుంటూ ఉంటాడు. ఇక అటు ఇడ్లీ భాగ్యంలు రోట్లో పచ్చడి రుబ్బుతూ ఉంటే బిందెల్ని తన్నుకుంటూ వస్తుంది శ్రీవల్లి. సాగర్ మరిది దగ్గర వాడెవడో డబ్బులు తీసుకుంటే అది వదిలేసి ఇక్కడ పచ్చడి రుబ్బుకుంటున్నారా అని అంటుంది. నువ్వు ఆగవే, మనకి ఏదో ఒక దారి దొరుకుతుందిలే అని అంటుంది భాగ్యం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.